మేడ్చల్ SHOకి CMR గర్ల్స్ హాస్టల్లో ఉంటున్న అమ్మాయి రాసిన లెటర్ ఇది. December 31 DJ అయిపోయిన తర్వాత 1st January 1 AM కి నేను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నా బాత్రూంలో నాకు ఒక సెల్ ఫోన్ కనబడింది. వెంటనే నాకు భయం వేసి వార్డెన్ చెప్తే ఆవిడ పట్టించుకోలేదు. దీని గురించి నేను మాట్లాడమని మీలో ఒకరు రాసిన మెయిల్ ఈ వీడియో కారణం. మీ పేరు బయటికి తీయద్దన్నారు, మీ కాలేజ్లో కాంప్లికేషన్స్ వస్తాయన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా మీ పేరు బయటికి తీయట్లేదు. రాసింది అబ్బాయి అమ్మాయి కూడా నేను చెప్పట్లేదు. బట్ ఏదైతే మీరు ఎవిడెన్స్ ఇచ్చారో, ఏవైతే మీరు ఫోటోలు ఇచ్చారో, ఏవైతే మీరు వీడియోలు ఇచ్చారో ఖచ్చితంగా నాకు ఈ వీడియో చేయడానికి హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. 5 నెలలు అయినట్టుంది గుడ్లవల్లేరు ఇష్యూ జరిగి. అది ఆంధ్రాలో జరిగింది. అది ఇప్పుడు తెలంగాణ మేడ్చల్లో Block 2 అది గర్ల్స్ హాస్టల్. అమ్మాయిలందరూ బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు. కాలేజ్ యాజమాన్యం ఇది పట్టించుకోవాలి, ఎవరైతే వీడియోలు తీసారో వాళ్ళకి శిక్ష పడాలి, ఆ వీడియోలు బయటికి రాకూడదు అని చెప్పి. అసలు ఇన్సిడెంట్ ఏం జరిగింది అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరు ఏం దాద్దామని చూస్తున్నారు. ఆడపిల్లలకి ఇష్యూస్ వచ్చి వాళ్ళు వార్డెన్ కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళు ఎవరి మీద అయితే కంప్లైంట్ చేశారో వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుందని వార్డెన్ చెప్పడం ఏంటి? ఇక్కడ విక్టిమ్స్ ఎవరు నాకు అర్థం కావట్లేదు. వీడియో తీసినోడు విక్టిమా, వీడియో తీయబడిన వాళ్ళు విక్టిమ్సా? స్ట్రైట్ క్వశ్చన్ ఇది. అండ్ ఎవరైతే మీరు వీడియో చూస్తున్నారో ఇవాళ వీడియోలో దీని గురించి మొత్తం మనం మాట్లాడదాం. ఎవ్రీ సింగిల్ పాయింట్ నేను చెప్తాను. అసలు ఏం జరిగిందో మనం మాట్లాడాలి, డిస్కస్ చేయాలి అండ్ తెలుసుకోవడం మాత్రమే కాదు, దీన్ని బయటికి ఎలా రావాలి, ఇది రిపీట్ అవ్వకుండా ఎలా చూడాలి. నా సైడ్ నుంచి నేను సొల్యూషన్ ఇస్తాను. మీరు వినడానికి రెడీగా ఉంటే, గుండె ధైర్యం ఉంటే ఈ పర్టికులర్ వీడియోలో ఏం జరిగిందో మీరు వినండి. ఎందుకంటే ఈ పర్టికులర్ CMR కాలేజ్లో మీరు చదవకుండా ఉండొచ్చు, ఏదో మీ అక్కో చెల్లో మీ కూతురు అక్కడ చదవకుండా ఉండొచ్చు. బట్ అక్కడ చదువుతున్న అమ్మాయిల వయసు మీ చెల్లి వయసు ఉండొచ్చు, మీ అక్క వయసు ఉండొచ్చు. ఇవాళ మనం నిలబడకపోతే రేపు మన చుట్టూ ఉండే వాళ్ళు జరుగుతుంది, లేదా మీకే జరుగుతుంది. సో ఎటువంటి డిలే లేకుండా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా మన చుట్టూ జరిగే ఇన్సిడెంట్స్ క్రిస్ప్ ఫార్మాట్ లో 10 నిమిషాలు మీ ముందు పెట్టేస్తాం. ఎవరికి దేనికి భయపడకుండా జరిగింది జరిగినట్టు మీ ముందు చెప్తా, అన్బయాస్డ్ గా, న్యూట్రల్ గా. సో నా వీడియోస్ మీ ఫీడ్ దాకా డైలీ రావాలన్నా, నేను వీడియో పెట్టగానే మీకు తెలియాలన్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. చేశారుగా సబ్స్క్రైబ్? డన్. ఫస్ట్ అసలు ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. అది CMR కాలేజ్ గర్ల్స్ హాస్టల్, అది Block No. 2. ఈ హాస్టల్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో, ఎవరైతే వీళ్ళకి కేటరింగ్ చేస్తారో ఒక 15-20 మంది ఉన్నట్టున్నారు నార్త్ ఇండియన్స్. కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఏదైతే హౌసింగ్ ఇచ్చిందో ఈ బ్యాక్ ఆఫ్ ద హాస్టల్ కి చాలా అడ్జసెంట్ గా ఉంది. అండ్ అక్కడే అమ్మాయిల బాత్రూమ్లు కూడా ఉన్నాయి. ఒక నార్మల్ హైట్ ఉండే వ్యక్తి, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఒక 5 అడుగులు 2 అంగుళాలు ఉండే వ్యక్తి కూడా నిలబడితే తొంగి చూస్తే కనబడేలా ఉండే హైట్ లో వెంటిలేటర్స్ ఉన్నాయి. అసలు ఇంత వైపు నేను ఇంత హైట్ ఉన్నా, ఇంత హైట్ ఉండే చూస్తారు, ఇంకా బాయ్స్ ఎంత హైట్ ఉంటారు. ఒక 2-3 నెలలుగా అమ్మాయికి కొంచెం డౌట్లు వస్తుంది కానీ ఎటువంటి హార్ట్ ప్రూఫ్ కనబడలేదు. బట్ ఈ 31st నైట్ ఏదైతే DJ నైట్ జరిగిందో, ఒక అమ్మాయి 1 గంటకి బాత్రూమ్ లోకి వచ్చినప్పుడు అక్కడ ఒక సెల్ ఫోన్ కనబడింది. అమ్మాయి చాలా భయం వేసి వెంటనే వాళ్ళ హాస్టల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో, ఆవిడ పేరు ప్రీతి గారు అనుకుంటా, ఆవిడకి వెళ్ళి చెప్పారు. ఆ వార్డెన్ చెప్పినప్పుడు సీరియస్ గా తీసుకోలేదు. నెక్స్ట్ డే అమ్మాయిలందరూ వెళ్ళి 6ంటికి ఆ మేనేజ్మెంట్ గా వెంటిలేటర్ అవన్నీ చూపించినప్పుడు ఆ సెల్ ఫోన్ అక్కడ లేదు. కానీ ఎవరైతే సెల్ ఫోన్ పెట్టి రికార్డ్ చేశారో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెంటిలేటర్ మీద డస్ట్ సెటిల్ అవుతుంది కాబట్టి ఆ డస్ట్ మీద ఫింగర్ ప్రింట్ పెట్టి కనబడింది. చాలా క్లియర్ గా అక్కడ ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడని మనకి ఈజీగా అర్థమవుతుంది. అక్కడ ఏ వార్డెన్ చెప్పారో నాకు తెలియదు కానీ వన్ ఆఫ్ ద వార్డెన్స్ వాళ్ళు ఏం చెప్పారో అంటే మీ మైండ్ బ్లో అయిపోతుంది. ఏం లేదు, చాక్లెట్లు తిని ర్యాపర్లో లోపల పడేయడానికి అక్కడ నిలబడినప్పుడు ఆ ఫింగర్స్ అట్లా పడి ఉంటాయి, అక్కడ రికార్డింగ్ అట్లా ఏం జరుగుతుందని చెప్పారంట. వెంటిలేటర్స్ దగ్గర నుంచి కూడా పెట్టారు అని అంటే ఆమె ఏమన్నదంటే వాళ్ళు చాక్లెట్ పేపర్స్ ని బయటికి పడేసిరంట. ఎట్లా పడేస్తాం సార్, మాకు డస్ట్ బిన్స్ లేవా పడేయడానికి? ఎవరిని సేవ్ చేయడానికి, ఎవరిని మభ్యపెడుతున్నారు మీరు? సరే దాన్ని కూడా పక్కన పెడదాం. ఇక్కడ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. మ్యాటర్ ని ఇలా డిస్క్రీట్ గా డీల్ చేస్తే బయటకు సౌండ్ రాదనుకుంటే ఎలా? మీరు ఇవాళ రోజున స్టూడెంట్ యూనియన్స్ ఉన్నాయి, నాలా గలం విప్పే వాళ్ళు ఉన్నారు. మీరు ఎంత తొక్కుదామని ప్రయత్నిస్తే వాయిస్ అంత గట్టిగా వస్తుంది. ఇది ఆ మాట ఈ మాట కలిపి మెయిన్ స్ట్రీమ్ న్యూస్ కి వచ్చేసింది ఎంటైర్ మ్యాటర్ ఏదైతే ఉందో. ఇది చూసిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడి నుంచి వచ్చి జాయిన్ చేశారు కిడ్స్ అక్కడ. వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి, సిద్దిపేట నుంచి, తిరుపతి నుండి వాళ్ళందరూ ఇమీడియట్ గా కాలేజీకి రావడమే కాకుండా వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి వినండి మీరు. 2 వ్యక్తులు మీడియాతో మాట్లాడారు. ఒక వ్యక్తి ఖమ్మం నుంచి వచ్చాడు, అబ్బాయి వాళ్ళ చెల్లి అక్కడ చదువుతుంది. ఒకటే మాట అంటున్నారు ఆయన, ఆడపిల్లలకి ఇలా జరుగుతుంటే మేనేజ్మెంట్ ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది, ఆడపిల్లలు బాత్రూమ్ లో సెల్ ఫోన్ పెట్టి షూట్ చేయడం ఏంటి అంటాడు ఆయన. చాలా చిన్న వ్యక్తి. బట్ అయినా కూడా ఇక్కడ వీళ్ళు కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. అసలు ఆడపిల్లల బాత్రూమ్ లో కెమెరాలు తీస్తుంటే వార్డెన్ కూడా వీళ్ళే మాకు ఇప్పుడు ఏం జరిగింది అన్నట్టు మాట్లాడుతుంటే అసలు ఇంకా వాళ్ళు ఇంకెంత భయపడాలో అర్థం కావట్లేదు. ఆ వ్యక్తికి తెలిసినంత తెలియట్లేదు వీళ్ళకి. సిద్దిపేట నుంచి వచ్చిన ఆ తండ్రి ఆయన ఏమంటారంటే, మేము ఒకేసారి ఫీజు కట్టేసాం 1,20,000. అబ్బాయిల కంటే ఇన్స్టాల్మెంట్ లో కట్టించుకుంటారేమో కానీ హాస్టల్స్ లో, అమ్మాయిలకి అయితే ఒకేసారి కట్టేసారు మొత్తం డబ్బులు. మా అమ్మాయి నాకు గత కొన్ని నెలలుగా చెప్తుంది ఇక్కడ నాకు ఎందుకు అంత సెక్యూర్ గా అనిపించట్లేదు, నా ఫుడ్ బాగాలేదని చెప్పి. నేను అప్పుడు అదంత సీరియస్ గా తీసుకోలేదు కానీ చూడగానే వెంటనే అమ్మాయిని తీసుకెళ్ళిపోదాను వచ్చాను. నేను ఇక్కడ నాకు మ్యాటర్ డబ్బులు కాదు, మా ఇంటి దగ్గర చదివించుకుంటాను అమ్మాయిని అంటున్నాడు ఆయన. అమ్మాయి ఇక్కడ ఉండా అంటుంది సార్, నేను తీసుకెళ్దాం వచ్చాను. ఫీజు 1,30,000 కట్టాం సార్. ఎట్ ఏ టైం అమ్మాయిలకు ఎట్ ఏ టైం కట్టమంటారు, బాయ్స్ కి మాత్రం ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. అది ఎంతో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి, ఒక ఆడపిల్లని పేరెంట్స్ గానీ వెల్ విషర్స్ గానీ ఇలాంటి బయటకు వచ్చి చదివిపించేటప్పుడు చాలా ధైర్యంగా చదివిపిస్తారు వాళ్ళు. మా అమ్మాయికి ఏం కాదు, మా అమ్మాయి చాలా గుండె ధైర్యంగా చదువుతుంది, లైఫ్ లో ఏదైనా చేస్తుంది, జీవితంలో పైకి వస్తుంది, డిఫరెంట్ స్ట్రీమ్స్ తీసుకుంటుంది అమ్మాయి అని చెప్పి హాస్టల్స్ లో పెడుతున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్ చేసిన కాసేపు అలా పక్కన పెడదాం మనం. బట్ ఈ ఇన్సిడెంట్ ని కప్పేద్దాం, దీని గురించి మనం మాట్లాడొద్దు అన్న ప్రతిసారి
ఒక తండ్రి కొంచెం కన్సర్వేటివ్ ఉన్నప్పుడు ఆయన కూతుర్ని విదేశాలకు పంపించాలన్నా లేదా మన స్టేట్ లోనే ఏదైనా హాస్టల్లో చదివించాలన్నా 1కి 10 కాదు 1కి 100 సార్లు ఆలోచించాలా మీరు చేస్తున్నారు. ఇట్స్ ఎ హ్యూజ్ డిస్సర్విస్ టు హ్యూమానిటీ. అది నేను మీకు ఇవాళ డైరెక్ట్ గా చెప్దాం అనుకుంటున్నా. మనలో సగం అమ్మాయిలు, సగం వాళ్ళ రక్షణ మనం చూసుకోకపోతే హ్యూమన్ రేస్ కి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం మనం. అందుకే దీని గురించి వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడారు. అమ్మాయిలు కూడా చాలా ధైర్యంగా దేర్ కమింగ్ అవుట్. వాళ్ళు ఆల్రెడీ నేను ఒక ప్రొటెస్ట్ చేశారు, చాలా గట్టిగా సౌండ్ వినబడేలా చేశారు. ఇవాళ కూడా బయటకు వస్తున్నారు. వాళ్ళ పాయింట్ ఒకటే, హాస్టల్ బ్యాక్ సైడ్ వెంటిలేటర్స్ ఉన్నాయి. వెంటిలేటర్స్ కి అడ్జసెంట్ గా ఎటువంటి గోడ లేకుండా వాళ్ళకి హౌసింగ్ ఇచ్చారు. ఆ 10-15 మంది అబ్బాయిలో ఇవాళ ఒక 11 మంది మీద మాకు డౌట్లు ఉందని చెప్పి ఓన్లీ 5గురినే పట్టుకున్నారు. 5గురు సెల్ ఫోన్ మీరు జప్తు చేశారు. ఇవాళ వీడియోస్ లేవంటున్నారు కానీ ఆ పర్టికులర్ ఫోన్ లో ఏ యాప్ లేకపోవడం ఏంటి? మొబైల్ యాప్ కానీ బేసిక్ ఏదైతే ఫోన్ ఇచ్చినప్పుడు ఆ ఫోన్ లో ఉండే యాప్స్ కూడా లేకపోవడం ఏంటి? ఆ ఫోన్ మొత్తాన్ని డిలీట్ చేయాల్సిన అవసరం వీళ్ళకి ఏమొచ్చింది అని చెప్పి స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఇద్దరు శాంపిల్స్ తీసుకున్నాము, ట్రైస్ అవుట్ చేస్తున్నాము అన్నారు సార్. ఆ డేటా కూడా ఒక మొబైల్లో ఒక యాప్ కూడా లేదు సార్. మీ మొబైల్ అట్లీస్ట్ ఫోన్ అనే యాప్ కూడా ఉండదా సార్? అట్లా ఎట్లుంటది సార్? ఒక మొబైల్ ఒక యాప్ లేకుండా మొత్తం డిలీట్ చేశారు వాళ్ళు. నిజంగానే ఆయన ఫోన్ లో యాప్స్ లేవా లేదా ఉంటే ఎవరైనా డిలీట్ చేశారా అనేది మనం గమనించాల్సిన విషయం. అసలు వార్డెన్ తప్పే లేదనుకుందాం. ఆవిడ చెప్పిందంతా కరెక్టే. అక్కడ చాక్లెట్ ర్యాపర్లు పాడడానికి వీళ్ళు వచ్చారు, లేదా అసలు అక్కడ ఇన్సిడెంట్ లేదు, మీరు ఆడవాళ్ళు సీరియస్ గా తీసుకుంటున్నారని వార్డెన్ చెప్పింది నిజం అనుకుందాం. మరి నిజాయితీగా ఉండడం నిలబడాలి కదా. నిన్న వార్డెన్ అమ్మాయిలు ప్రొటెస్ట్ చేసినప్పుడు బ్యాక్ గేట్ నుంచి పారిపోవడం ఏంటి? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది పైగా వన్ ఆఫ్ ద ఫోన్ రికార్డింగ్ ఒకటి రిలీజ్ అయింది, పబ్లిక్ డొమైన్ లో ఉంది. అది ఒక అమ్మాయి చాలా ఆవేదనతో చెప్తుంది. అమ్మాయి ఇలా కనబడుతుందని చెప్తుంటే అక్కడ ఏం ఇష్యూ లేదు, మీరు అనవసరంగా ఇష్యూని ఎక్కువ చేస్తున్నారు, పెద్దగా చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆ కేటరింగ్ చేసే అబ్బాయిలు చూసి ఈ అమ్మాయిలు మోజు పడుతున్నారు, సొల్లు కార్చుకుంటున్నారని చెప్తున్నారంట వార్డెన్. ఏమన్నారంటే మేము వాళ్ళని చూసి మోసపడి వాళ్ళకి సొల్లు కార్చుతున్నామంట. ఒక ఆడపిల్లతో ఒక లేడీ ఇలా మాట్లాడాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి? అలాంటి ధైర్యం అంత మంచిది కూడా కాదు. 1,20,000 అంటే మీకు అది మంచినీళ్ళ కనబడుతున్నాయి అవి. అండ్ ఎవరైతే ఏబీవీపీ వాళ్ళు ఉన్నారో, స్టూడెంట్ యూనియన్ అండ్ ఎన్సీఈఐ వాళ్ళు ఉన్నారో, దాని డిస్ట్రిక్ట్ హెడ్ రవితేజ గారు కూడా వచ్చారు, లోపలికి వెళ్ళారు. ఆయన మాట్లాడారు, స్టూడెంట్స్ తో కూడా మాట్లాడారు. అండ్ ఈ కంప్లైంట్ లెటర్ ఏదైతే ఎస్హెచ్ఓకి రాశారో దాన్ని బేస్ చేసుకుని ఏసీపీ గారు కూడా వచ్చారు ఇవాళ కాలేజ్. ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ఇంపార్షియల్ గా ఇన్వెస్టిగేట్ చేయాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సార్, మా అందరి హోప్స్ మీ మీద ఉన్నాయి. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి ఆ కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఈ తప్పు ఎవరు చేసినా ఆ వ్యక్తి బయటికి రావాలి. కాలేజ్ పరువు అనేది సెకండరీ సార్. ఇన్ఫాక్ట్ మన కల్ప్రిట్స్ ని పట్టుకుంటే కాలేజ్ పరువును మనం రిస్టోర్ చేసిన వాళ్ళు అవుతాం. సో తప్పు ఎవరు చేసినా అతనికి శిక్ష పడాల్సిందే. ఆ ఎస్హెచ్ఓ లెటర్ లో 5 క్వశ్చన్స్ అడిగింది అమ్మాయి. ప్రతి క్వశ్చన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ నెంబర్ 1, అసలు ఈ సెకండరీ హాస్టల్ ఏదైతే ఉందో దానికి అడిక్వేట్ సెక్యూరిటీ మెజర్స్ ఎందుకు లేవు? క్వశ్చన్ నెంబర్ 2, ఒక ఫిజికల్ బ్యారియర్ ఎందుకు సెపరేట్ చేయట్లేదు ఆడపిల్లల హాస్టల్ ని కేటరింగ్ బాయ్స్ కి ఇచ్చిన హౌసింగ్ ని? అంత లైట్ గా మీరు ఎలా తీసుకుంటారు? మీరు అసలు గర్ల్స్ హాస్టల్లో మగవాళ్ళు ఎందుకు కేటరింగ్ చేస్తున్నారు? అది మినిమం కదా. నెక్స్ట్ టైం పేరెంట్స్ పంపించినప్పుడు కొంచెం ధైర్యం ఉంటుంది. అక్కడ ఆడవాళ్ళు పనిచేస్తే కేటరింగ్ లో మేము ఫింగర్ ప్రింట్స్ మీకు చూపించాం, ఫోటోలు తీసి మరీ చూపించగానే ఆ ఫింగర్ ప్రింట్ ఎవిడెన్స్ ఎందుకు ట్యాంపర్ చేయాల్సి వచ్చింది? అది ఎందుకు చెరిపేశారు? నంబర్ 4, అసలు సెక్యూరిటీ ప్రోటోకాల్ ఎందుకు అంత వీక్ గా ఉంది? కంప్లైంట్ ఇచ్చి ఇవ్వగానే ఎందుకు అతన్ని పట్టుకోలేకపోయారు? అండ్ నంబర్ 5, వార్డెన్ సిస్టమ్ ఇట్లా ఎందుకు ఉంది? వార్డెన్స్ విక్టిమ్ బ్లేమింగ్ ఎందుకు చేస్తున్నారు? ఈ క్వశ్చన్స్ అమ్మాయి చాలా డైరెక్ట్ గా అడుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ నే కాదు, కాలేజ్ మేనేజ్మెంట్ ని కూడా ఇండైరెక్ట్ గా. అండ్ వీటన్నిటి మధ్యలో ఒక ఆర్మీ వ్యక్తి కూడా ఎవరో పనిచేస్తున్నట్టున్నారు పర్టికులర్ కాలేజ్ లో మేనేజ్మెంట్ లో. ఆయన ఒకటే మాట అంటున్నారు, నేను దేశం కోసం నా కళ్ళని కూడా డ్యామేజ్ చేసిన వ్యక్తిని, నేను ఇక్కడ మీ అందరికీ న్యాయం జరిగేలా చూస్తానంటున్నారు. మరి ఖచ్చితంగా ఆయన కూడా స్టూడెంట్స్ వైపే నిలబడాలి. దేశం గురించి నా కన్ను ఓడగొట్టుకొని వచ్చిన అర్థమైందా? అటువంటిది మీ బిడ్డల్ని నేను కాపాడుకోలేనా? మేనేజ్మెంట్ వైపు నిలబడి మాట్లాడితే అది కష్టం. ఎందుకంటే యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు. అమ్మాయిలందరూ కూడా ఒకే దగ్గర గుమ్ము కూడా ఒకటే ముక్త కంఠంతో వార్డెన్ రావాలి అనే స్లోగన్స్ ఎందుకు చెప్తున్నారు? వార్డెన్స్ పట్టించుకుంటే ఇక్కడ వరకు ఎందుకు వస్తుంది ఇష్యూ? అవుట్ ఆఫ్ ది బ్లూ అమ్మాయిలు అసలు ఎందుకు మాట్లాడతారు? నేను అందుకే కేమ్ అప్ విత్ ఎ వెరీ కాంప్రహెన్సివ్ సొల్యూషన్. ఇలాంటి ఇష్యూ మళ్ళీ రిపీట్ అవ్వకూడదంటే ఒక కాల్ అవుట్ ఇస్తున్నాను నేను అందరికి. 3 లేయర్స్ లో మనం యాక్ట్ చేయాలి. లేయర్ నెంబర్ 1, సిఎంఆర్ కాలేజ్ లో ఇష్యూ జరిగింది. అమ్మాయిలందరూ అందరికీ వినబడేలా అరుస్తున్నారు. ఎవరి కెపాసిటీకి వీలైతే వాళ్ళ కెపాసిటీలో వాళ్ళ ఇష్యూని బయటికి సౌండ్ వచ్చేలా మాట్లాడాలి. ముఖ్యంగా కాలేజ్ లో చదువుతున్న అబ్బాయిలు. మీ క్లాస్ లో అమ్మాయిలే కదా వాళ్ళు, లేదా మీరు ఎక్కడో దగ్గర ఎప్పుడో అప్పుడు చూసే ఉంటారు కదా. ఇలాంటి టైంలో ప్రతి అబ్బాయి గలం వెప్పి ఈ అమ్మాయిల వెనక నేను ఉన్నాను, మేము కూడా ఉన్నాం అని సౌండ్ వచ్చేలా మాట్లాడితే కాలేజ్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా అదొక అలారం బెల్. అది జనరల్ గా ఇలాంటి ఇష్యూలో అందరికీ అనుమానం ఎవరి మీద ఉంది? కేటరింగ్ బాయ్స్ మీద కదా. అక్కడ ఉండేది ఎవరు? వాళ్ళే కదా. ఒక అమ్మాయి చాలా క్లియర్ గా చెప్తుంది అక్కడ ఉండేది ఎవరు అని అడుగుతుంది క్వశ్చన్ డైరెక్ట్ గా. అక్కడ నుంచి వచ్చే వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఎందుకు రక్షిస్తారు? ఈ సౌండ్ బయటకు వెళ్ళకూడదు అనే ఒక థాట్ నుంచి ఒకవేళ చేస్తున్నట్టయితే మైండ్ యూ సౌండ్ ఇంకా బలంగా వినబడుతుంది. దీనికి బెస్ట్ సొల్యూషన్ చేసిన వ్యక్తిని పబ్లిక్ గా నిలబెట్టి లీగల్ గా ప్రొసీడ్ అవ్వడమే. ఇకపోతే లేయర్ నెంబర్ 2, కాలేజ్ మేనేజ్మెంట్ సైడ్. ఇలాంటి ఇన్సిడెంట్స్
ఇన్సిడెంట్స్ కాలేజ్ లో జరిగినప్పుడు విక్టిమ్ బ్లేమింగ్ మనం ఎంత దూరంగా పరిగెడితే అంత దూరంగా పరిగెట్టాలి. ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేస్తే వార్డెన్ ఆ అమ్మాయిని ఎందుకు విక్టిమ్ బ్లేమింగ్ చేస్తుంది? మేనేజ్మెంట్ ఏమైనా అంటదని ఒక చిన్న భయంతో కదా. మీరు ఆ భయాన్ని వార్డెన్స్ నుంచి తీసేయండి. మిమ్మల్ని అపాయింట్ చేసింది మీరు ఉన్నది స్టూడెంట్స్ కానీ వాళ్ళకి చెప్పండి. మీరు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన రోజు చెప్పండి. మా కాలేజీని కాపాడడానికి మీరు అక్కడ ఉన్నారని కాదు. కాలేజీని కాపాడడం స్టూడెంట్స్ ని కాపాడిన తర్వాత ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఒక కాలేజ్ అంటే ఎవరు? కాలేజ్ ప్రిన్సిపల్స్, టీచర్స్, వీళ్ళ కాలేజెస్ అంటే వాళ్ళు జీతం తీసుకొని పని చేస్తారు. బట్ కాలేజ్ ట్రూలీ బిలాంగ్స్ టు స్టూడెంట్స్. అలాంటి స్టూడెంట్స్ మనం విక్టిమ్ బ్లేమింగ్ చేసి వాళ్ళది తప్పనట్టు వాళ్ళనే దోషులుగా నిలబడితే వాళ్ళ పరువు తీస్తే మీ కాలేజ్ పరువు మీరు తీసినట్టే. ఇదందుకే మీరు ప్రతి కాలేజ్ మేనేజ్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏ కాలేజ్ కైనా మీ ఐడెంటిటీ ఏంటని అడిగితే దాని ఆన్సర్ మా కాలేజ్ స్టూడెంట్స్ అని ఉండాలి. ఇకపోతే మూడోది, గవర్నమెంట్ సైడ్ నుంచి ఇలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎక్కడైనా వచ్చినప్పుడు కానీ, ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీ ఎక్కడైనా జరిగినప్పుడు కానీ, గవర్నమెంట్ నేను మీకు తోడుగా ఉన్నాం అని స్టూడెంట్స్ పక్కన నిలబడిన రోజు ఆ గవర్నమెంట్ నిజంగా గెలిచినట్టు. అది అక్కడ ఆంధ్రాలో కూటమి గవర్నమెంట్ అయినా, ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అయినా. సో రేవంత్ రెడ్డి గారికి కూడా ఒకవేళ ఈ వీడియో కనుక రీచ్ అయితే ఆ అమ్మాయిలు వెన్నంటే ఉంటారని, ఎందుకంటే మీరు లా అండ్ ఆర్డర్ దగ్గర ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారో మేము అందరం చూస్తున్నాం. ఇట్స్ కమెండబుల్ సార్. బట్ ఆ అమ్మాయిలకు కూడా తెలంగాణ గవర్నమెంట్ తోడుగా ఉందని రీసౌండ్ వచ్చేలా చెప్పాలి. మనం చెవుల్లో ప్రతిధ్వనించేలా చెప్పగలిగితే ఆ రోజు మన గవర్నమెంట్ నిలబడుతుంది. నేను అన్ని వీడియోస్కి చెప్పను, బట్ ఈ పర్టికులర్ వీడియోని మాత్రం ఎంతవరకు వీలైతే అంతవరకు షేర్ చేయండి. ప్రతి వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళాలి, ఇది ప్రతి ఫ్రెండ్స్ గ్రూప్లోకి వెళ్ళాలి. ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్. మనందరం ఆ అమ్మాయిలకి ఏదైతే అన్యాయం జరిగిందో మనందరం వాళ్ళకి తోడుగా ఉన్నామని వాళ్ళకి తెలియాలి. మీరు ఏ కాలేజ్ స్టూడెంట్స్ అయినా పర్వాలేదు, మీరు సిఎంఆర్ కాలేజ్ స్టూడెంట్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ మనం సిఎంఆర్ కాలేజ్ స్టూడెంట్స్కి నిలబడితే రేపు మన కాలేజ్లో ఏదైనా వాళ్ళు కూడా మనకు నిలబడతారు. ప్రపంచం అలాగే నడుస్తుంది, అలాగే నడవాలి కూడా. సో షేర్ ఇట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. అండ్ మీరు నా వీడియోలో ఎక్కడి వరకు వచ్చారంటే మొత్తం నాలెడ్జ్ని అబ్జార్బ్ చేశారంటే మీరు ఇష్యూస్ మీద, కరెంట్ అఫైర్స్ మీద, మీ చుట్టూ ఏం జరుగుతుందో దాని మీద సీరియస్గా ఉన్నారని దాని అర్థం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో ఇలాంటి వీడియోస్ని, ఇలాంటి ఒపీనియన్స్ని బలంగా ఇవ్వడానికి నన్ను ప్రేరేపిస్తుంది. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా, ఎందుకంటే ఈ పర్టికులర్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో చాలా వైడ్ రీచ్ ఉంటుంది. కొత్త వాళ్ళందరూ చూస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా నా నుంచి ఇలాంటి వీడియో ఒకటి మీకు డైలీ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది. ఇంకేమైనా మిస్ అయినా దట్స్ అబౌట్ ఇట్. న్యాయం జరగాలి. ఆ వ్యక్తి ఎవరైనా బయటికి రావాలి. అమ్మాయిలు గుండెల నిండా ధైర్యంతో బయటకు వచ్చి ఇలాంటి హాస్టల్స్ లో చదవగలగాలి, పేరెంట్స్ పంపించగలగాలి. దట్ ఈస్ ద టేక్ అవే ఆఫ్ ద వీడియో. అండ్ ఇలాంటి వీడియో ఐడియాస్ నాకైతే మీరు టాపిక్ ఇద్దాం అనుకుంటే ఈ పర్టికులర్ స్టూడెంట్ నాకు ఇచ్చినట్టు ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అక్కడికి వచ్చి మీరు ఏదైనా వీడియో ఐడియా ఇవ్వడానికి కానీ, లేదా ఇలాంటి పెద్ద వీడియోస్ని షార్ట్ ఫామ్ కాంటెంట్లో ఐ విల్ మేక్ ఇట్ రీల్స్ లాగా. అలా కూడా చూద్దాం అనుకుంటే, నాతో టచ్లో ఉందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. రండి అక్కడ కూడా కనెక్ట్ అవుదాం. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాం. ఒకటి, కళ్యాణ్ గారు రీసెంట్ గా అర్జున్ గారి స్టాంపీడ్ సంధ్య థియేటర్ మీద రియాక్ట్ అయ్యారు. ఆయన దాని గురించి మీరు ఏదైనా తెలుసుకుందాం అనుకుంటే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు, దాని పర్యవసానాలు ఏంటి అని ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. అండ్ న్యూ ఇయర్కి ఒక స్పెషల్ వీడియో చేశాను నేను. ఒక స్పెషల్ ఇన్సిడెంట్ నా లైఫ్లో, ఒక చాలా పెద్ద అమౌంట్ నేను రిజెక్ట్ చేశాను. దాని గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో సూట్ అయితే ఆ వీడియోకి వెళ్ళండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాను. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. Let us all rise together. Rise above atrocities against women. Rise above ill treatment towards girls. Rise above hate. Hey Jude ante manam. Jai Hind, Jai Bharat, Jai Anjaneya.